వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడో అతిపెద్ద నగరమైన ఇస్ఫహాన్లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా, ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం దీన్ని ధృవీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులకు ఉపయోగించిన డ్రోన్లు తమకు ఆటబొమ్మలాంటివంటూ ఇజ్రాయెల్పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాలోని న్యూయార్క్ పర్యటనలో ఉన్న హుస్సేన్ భద్రతా మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం జరిగింది దాడే కాదు, అవి డ్రోన్లు కావు, తమ పిల్లలు ఆడుకునే ఆటబొమ్మలాంటివని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి ఇప్పుడు తాము ప్రతిచర్యకు దిగట్లేదు. కానీ ఒకవేళ ఆ దేశం తమకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తమ ప్రతిస్పందన చాలా కఠినంగా ఉంటుందని, దానికి వాళ్లు పశ్చాత్తాపపడాల్సి ఉంటుందని నెతన్యాహు సర్కారును హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.